న్యూ ఇయర్ వేడుకలకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ప్రత్యేకించి స్వీట్ షాప్స్ వద్ద, బార్ల వద్ద కోలాహలం పెరిగిపోతోంది. వీక్షిద్దాం నేటి ఫోకస్. ఇంకొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ఆరంభమవుతోంది. ఈ రోజంతా దానికి ఎలా ఆహ్వానం పలుకుదామా అని కొంతమంది తెగ ఆలోచిస్తుంటారు. వెలుగులు జిమ్మే విద్యుత్ కాంతులతో ఎలా సెలబ్రేట్ చేద్దామా అని హడావిడి పడిపోతుంటారు. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలని మహిళలు చాలా ఉత్సాహంగా ఉంటారు. టీవీలో ప్రోగ్రాంలు చూడడంలో పెద్దలు బిజీ అయిపోతారు. ఇక కుర్రకారు పిల్లలకైతే ఎవరి వెసులుబాటులు వాళ్లవి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సందర్భంలో కొన్ని విషయాలు ఒకసారి ఆలోచిద్దాం. కొత్త ఆలోచనలకి, కొత్త మార్పులకు నాంది పలకడంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ముందుండాలి. అయితే ఆ స్ఫూర్తి ఏడాది ప్రారంభం నుండి కాదు, ఏడాదంతా ఉండాలి. అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకోవాలి. గతం నేర్పిన అనుభవాలతో భవిష్యత్తు దారులు వేసుకోవాలి. ఈ రోజుకి రేపటికి తేడా లేకుండా జీవించడం వాస్తవం. ప్రతిరోజు మనదే అన్నట్లు జీవించడం మన నైజం. భవిష్యత్తుపై ఆశ ప్రతిరోజు ఉంటుంది, ఉండాలి కూడా. రోజులు గంటలుగా, గంటలు క్షణాలుగా గడిచిపోయేంత తీరికలేని జీవితాలు జీవిస్తున్నాం. ప్రత్యేక రోజులు, పండుగలకు దుబారా ఖర్చులు చేసేంత స్తోమత లేని కుటుంబాలు మనవి. ఈ సందర్భంగా అమెరికాలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే గురించి తెలుసుకుందాం. అమెరికాలో ఇలా అంటున్నారు. ఇంగ్లీషు సంవత్సరానికి అత్యంత ఆర్భాటంగా జరుపుకునే అమెరికాలో ఈ ఏడాదికి ఎలా ప్రారంభం పలుకుతున్నారో చూద్దాం. ది అసోసియేట్ ప్రెస్, ఎన్ఓఆర్సి, సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఇటీవల నిర్వహించిన పోల్ ప్రకారం యుఎస్లోని మెజారిటీ పెద్దలు తమ స్వంత ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలనే భావిస్తున్నారు. దాదాపు 20% మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇంటి వద్దనే వేడుకలు నిర్వహించుకోవాలనుకుంటున్నారు. 5% మంది మాత్రమే పార్టీలు, ఈవెంట్లు చేసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ పోల్ ప్రకారం కొత్త ఏడాదిలో విశేషమైన మార్పులు వస్తాయని ఎవరూ ఆశించడం లేదు. ఒక 40% మంది మాత్రం ఆశావాద దృక్పథంతో ఉన్నారు. చాలామంది మాత్రం 2024-2025 మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదని నమ్ముతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఈ సంవత్సరం పార్టీలకు మొగ్గు చూపే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని చికాగోలో ఒక ఈవెంట్ నిర్వాహకుడు చెప్పిన విషయాన్ని కూడా పోల్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మన దేశంలో కూడా ఇంచుమించు ఇలానే ఉంటుందని కూడా ఈ సర్వేలో చెప్పారు. అయితే మనం ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలని ఈ ఏడాది మనకి నేర్పించింది. మూర్ఖపు ఆలోచనలకి స్వస్తి చెప్పాలి. చాలా కాలం నుండి మన చుట్టూ చాలా చెత్త పేరుకుపోతోంది. అది వ్యర్థాలతో నిండింది కాదు, కులం, మతం పేరుతో ప్రజల మధ్య అంతరాలు పెంచుతున్న చెత్త అది. వైషమ్యాలు సృష్టిస్తున్న ప్రయత్నాలు అవి. ఆంగ్ల సంవత్సరాన్ని మనం చేసుకోకూడదు, మనకి తెలుగు సంవత్సరాది ఉంది, అప్పుడే పండుగ చేసుకోవాలి అని ఎప్పటి నుండో ఒక వాదన ఉన్నా అది ఈ మధ్య ఇంకాస్త పెరిగింది. అవకాశం ఉన్న ప్రతి చోట ఈ మూర్ఖత్వాన్ని జనాల మెదడులోకి చొప్పిస్తున్న మూక ఇప్పుడు కనిపిస్తోంది. ప్రతిజ్ఞలు, పలుకుబడులతో ఒక గుంపు జనజీవన స్రవంతిలో అలజడి సృష్టిస్తోంది. ఈ కుప్పిగంతులకు, కుయుక్తులకు అడ్డుకట్ట వేయాలని ఈ సంవత్సరం తీర్మానించుకుందాం. పాశ్చాత్య సంస్కృతి పేరుతో న్యూ ఇయర్ సెలబ్రేట్ వద్దంటున్న పెద్దలే యువతని పెడదోవే పట్టించే ఈవెంట్లు, పార్టీలు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మద్యం ఏరులై పారించేందుకు దారులు తెరుస్తారు. బడా నాయకులు, బడా బాబులు ఈ జాబితాలో ఎప్పుడూ ముందుంటారు. వాస్తవాలు గ్రహించాల్సింది ప్రజలే. మనమేమీ ఆదిమ కాలంలో జీవించడం లేదు, ఆకులు అలములు కట్టుకుని ఉండటం లేదు. తెలుగు సంవత్సరాలు, తిథులు, నక్షత్రాలతో రోజులు లెక్కబెట్టుకుంటుంటే ఇంకా మనం మన తాత ముత్తాతల కాలంలోనే ఉంటాం. తేదీలు, వారాలు, నెలలతోనే సగటు మనిషి జీవనం గడుస్తోంది. జీతాలు, అద్దెలు, ఫీజులన్నీ ఆ వరుసలోనే ఉంటాయి. అయినా ఆదాయం, ఖర్చు బేరీజు వేసుకుని ఖర్చులు సర్దుబాటు చేసుకునే కుటుంబాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. దుబారా ఖర్చులకు మొగ్గు చూపని పెద్దలు, ఆ పరిస్థితులను అర్థం చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. గతం ఎప్పుడూ ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది. ఆ అనుభవాల నుండే భవిష్యత్తు లక్ష్యాలు వేసుకుంటాం. దురలవాట్లు మానాలని కొంతమంది నిర్ణయించుకుంటారు. కోపాన్ని తగ్గించుకోవాలని ఇంకొంతమంది అనుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనుకుంటారు చాలామంది. ఏ లక్ష్యమైనా వారి వారి అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలే.
ఈ మధ్యలో తలదూర్చి ప్రలోభాలకు గురిచేసి మన గమ్యాలను తారుమారు చేయడం కొంతమంది పనిగా పెట్టుకుంటారు. తస్మాత్ జాగ్రత్త.